కాదు నీకు హెల్మెట్ లేదు, ఓ డ్రైవింగ్ లైసెన్స్ లేదు, మంది దాగుండవు. నార్మల్ గానే తీసుకున్నా అన్న, అందుకని బండి మీద వెళ్ళాలని చెప్పేసి నేను నార్మల్ గా తీసుకున్నాను. నార్మల్గా మందు దాగి బండి మీద వెళ్ళడం, నార్మల్గా తీసుకోవడం అంటే అది అన్ని ఎలిజిబిలిటీ ఉన్నాయి. బండి మీద వెళ్దామని చెప్పేసి మళ్ళీ ఎందుకు ఎక్కువ అవడం అని చెప్పేసి అందుకని నార్మల్ గా వెళ్తున్నాను. సరిపోయింది ఆగిపోతున్నావు అంతే, ఎక్స్ట్రా తాగాలి అంతేనా? సరిపోనని కాదన్నా, ఉంటాయని చెప్పేసి నేను ఇట్లా వెళ్తున్నాను. కాదు నువ్వు అనేది ఏంది, నేను సరిపోనే తాగినా ఎక్స్ట్రా తాగాలి అంటున్నా? నేను చెప్తున్నా. అరే బాబు నీకు 24 ఏళ్ళు, ఒక హెల్మెట్ లేదు, ఆర్సీ లేదు, ఒక డ్రైవింగ్ లైసెన్స్ లేదు, మందాయి తిరుగుతున్నావు. అట్లా చెయ్యాలి నేను. అది సరే మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాం, దీని మీద కేసు వేస్తున్నాం, డ్రంక్ అండ్ కేసు. బండి కూడా సీజ్ చేస్తాము. అది కోర్టు నుంచి నీకు ఆ ప్రాసెస్ అంత ఉంటుంది, ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నీ డ్రైవింగ్ లైసెన్స్ చూద్దాం, సరేనా? హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ తరఫున మరియు కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం అనేది పెద్ద నేరం. మా సిపి గారి ఆదేశం మేరకు కూడా, ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం అనేది చాలా సీరియస్ యాక్షన్ చేసుకుంటాం దాని మీద. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళకు మాత్రమే ఒక ప్రమాదం జరిగే అవకాశం కాదు, వేరే వాళ్ళకు కూడా ప్రమాదం జరుగుతుంది. సో డ్రంక్ చేసి డ్రైవ్ చేయకండి. డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తే దానికి చాలా సివియర్ యాక్షన్స్ ఉంటుంది. మీరు జైలుకి వెళ్తారు, మీ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది, మీకు దానికి కమ్యూనిటీ సర్వీసింగ్ ఇవన్నీ ఉంటుంది. కాకపోతే మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా డ్రంక్ చేసి డ్రైవ్ చేయకండి.